త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈహా టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభోదయం. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోల్లో భాగంగా మనం ఈరోజు మాట్లాడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక తాంత్రికమైనటువంటి వస్తువు. ఇది అతి తక్కువ మందికి తెలుసుంటుంది ఈ వస్తువు గురించి. మరి ఈ మొక్క ఇది అడవుల్లో దొరుకుతుంది. ఇలా ముండ్లుగా ఉంటుంది. ఏరు సింగి అంటారు దీన్ని. ఏరు సింగి. తమిళంలో ఏరు అంటే అభివృద్ధి చెందు అని అర్థం, ఎక్కువ పైకి ఎదుగు అని అర్థం. మరి తెలుగులో అయితే నాకు అర్థం తెలియదు. కానీ ఈ ఏరు సింగి అనే ఈ మొక్క చాలా తాంత్రికమైనది. మనం ప్రాచీనమైనటువంటి సినిమాలో చూస్తూ ఉంటాం. ఒక మాంత్రికులు ఇలా ముండ్లుగా ఉన్నటువంటి ఒక పొడవాటి కొయ్య ఒకటి తీసుకుని ఇలా తిరుగుతూ ఉంటారు. అత్యంత తాంత్రికమైనటువంటి శక్తులు కలిగినటువంటిది కాబట్టి వాళ్ళు అలా తీసుకుని దాన్ని పెట్టుకుంటారు. ఏదైనా వేస్తే మంత్రం కూడా ఇలా అంటుంటారు వాళ్ళు మంత్రం చెప్పి. ఈ ఏరుసింగి యొక్క ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా మంచి జనాకర్షణను మరి వ్యాపార వశ్యాన్ని ఇలా ఆకర్షణకు సంబంధించినటువంటిది ఈ మొక్క. ఈ మొక్కను దీనికి ఎటువంటి పూజా విధానాలు లేవు, మంత్రం లేదు, నైవేద్యం లేదు, అసలు ఏమీ లేదు. లేతగా అలా పసుపు దట్టించేసి అక్కడక్కడికి ఒక కుంకుమ బొట్టు పెట్టి మన పూజ రూమ్లో అలా పెడితే చాలు. దీనికి కావాల్సినటువంటి ఒకే ఒక్క నైవేద్యం ధూపం అంటే మనము అగరబత్తులు, గుగ్గిలం ఇటువంటి వేయచ్చు. ధూప్ స్టిక్స్ ఇవంతా కూడా మనకు సువాసన తగిలితే చాలు. దీనికి ఎటువంటి ఎక్స్పైరీ లేదనమాట. కాబట్టి దీన్ని తీసి మన గుమ్మంలో కట్టుకోవచ్చు, మన దుకాణంలో పెట్టుకోవచ్చు, మన ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ ఏరుసింగి అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక తాంత్రికమైనటువంటి ఈ మొక్కను కావలసిన వారు తెప్పించుకుని వాడుకోవచ్చు. స్వస్తి.